హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు ఒక చిన్న ప్రాంక్ వీడియో నేను నిసర్గా ప్లాన్ చేసి మరి మన చంబగారిని ఏడిపిద్దామని ఫిక్స్ అయ్యి ఒక చిన్న ప్రాంక్ చేస్తున్నాం. ఐ థింక్ ద వీడియో విల్ బి రియల్లీ ఫన్నీ అండ్ నైస్. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. నేను కెమెరా అలా పెట్టేసి నేను నిసర్గా ఒక స్క్రిప్ట్ లాగా అనుకున్నాం. కెమెరా పెట్టేసి నేను బయటకు వెళ్ళిపోతాను, మీరిద్దరు ఏదో మాట్లాడుతుంటే నేను లోపలికి రాగానే నువ్వు నవ్య అని చెప్పు, మళ్ళీ నేను లేనప్పుడు మీరు ఏం మాట్లాడుకుంటున్నారు, నా గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నారు అనేది అలా 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 తీసుకెళ్ళి తర్వాత లాస్ట్లో చంబగారిని ఏడిపిద్దామని ఒక చిన్న ప్రాంక్ చేద్దామని ఈ స్క్రిప్ట్ మేము డిసైడ్ అయ్యాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. టెన్షన్ చెప్పకండి చంపు డోంట్ చెప్పకండి. అది ఆ విషయం అయితే ఏం లేదు. ఐ వాజ్ జస్ట్ టాకింగ్ టు తిన్నావు ఎక్కేసో అయిపోయింది. రండి కూర్చోండి. ఆమె ఏం చెప్పి కొంచెం తొందరగా చెప్తారా? నేను ఉన్నప్పుడు నా గురించి మాట్లాడదు ప్లీజ్. నేను లేనప్పుడు ఆమె ఏం చెప్పింది? మరి ఇంకేంటి? మరి నవ్య ఎందుకు వచ్చిన పేరు? డబ్బులు చూపించండి. నువ్వు తను ఎప్పుడైనా అంతే ఒక్కగా మాట్లాడేది వాళ్ళిద్దరు. అంత మంచి మనిషిని మీరు సపోర్ట్ చేస్తున్నారా? అలా మాట్లాడే చెప్తున్నాను ప్లీజ్. భయపడుతున్నారు. అలా కాదు, మీ ఇద్దరికి అలా ఉంటే మీ ఇద్దరికి అలా ఉంటే మీరు మాట్లాడుకోండి. యూ డోంట్ లాఫ్ ప్లీజ్. స్మైల్ అట్ మీ. Don't dare to talk like that. Why do you talk like that? మీరు రండి. నేను ఎక్కడ తింటా కూర్చున్నాను. చంపు ఏం మాట్లాడితే మీకు చెప్పలేదు, అంటే నిజంగా మీతో కూడా మాట్లాడండి. ఇప్పుడే చెప్పు. మాట్లాడకపోతే పోనీ, నేనైతే ఏం చెప్పలేదు. ఐ యు మ్యాడ్? నేను ఎందుకు మాట్లాడతా అలా? యు థింక్ ఐ మ్యాడ్ ఆర్ వాట్? చూడండి, నాకు ఇది అవసరమా? మళ్ళీ రా. పవన్ ఏంటి? నేను డోర్ లాక్ చేశాను. నేనేం చెప్పింది? నేనేం చెప్పాను? నేను రాగానే నవ్యాన్ని వినిపించింది. తను ఏమనింది? మళ్ళీ ఇంకా అప్పటికే స్టార్ట్ చేసి నేను చెప్దామని అప్పటికే తను వచ్చింది. తనంతా డబ్బులు పెందులో ఉంటే నెట్ ఆఫ్ చేసుకొని ఉదయం ఒకసారి మధ్యాహ్నం ఒకసారి సాయంకాలం చెప్పు. దీని అందరి కారణం నువ్వే అయితే. మీకు కామెడీగా ఉందా నిజంగానే? ఇలా ఈ బ్యాక్ ఇలా వెనకాల మాట్లాడితే నాకు మాకు పరిపాటు లేదా చంబు? ప్రాంక్ నా? షూటింగ్ షూట్ కోసం వస్తామా? ప్రాంక్లు చేయడానికి వస్తామా? మీరు ఫన్నీగా ఫేసెస్ పెట్టకండి ఇక్కడ. నేను నిజంగా చెప్తున్నాను, హార్ట్ఫుల్ గా. నేను మనీ గురించి చెప్తున్నాను. నాకు అసలు తను ఏం మీ గురించి మాట్లాడితే కూడా మరి నవ్య ఎందుకు వచ్చింది పేరు? అసలు నేను నా చెవులో కూడా నేను అప్పుడే నవ్య నేదో చెప్పడానికి వచ్చాను, అప్పటికే తను ఏదో అనేసుకుంది. నా తప్ప? దానికి మీరు నాతో ఉండి మీరు తనకు సపోర్ట్ చేస్తున్నారా? అంటే సపోర్ట్ అంటే నాకు చేయరా ఏదైనా ఉంటే సపోర్ట్? అసలు వీళ్ళిద్దరు ఒకటేరా? ఈ కన్ను మంచిదే, ఈ కన్ను మంచిదండి, ఈ కన్ను మంచిదే, ఈ కన్ను మంచిదండి. కళ్ళు గిల్లు పీకేస్తా అవన్నీ నాకు వద్దు. గిల్లు పీకేస్తా అవన్నీ నాకు వద్దు. She did everything. ఇప్పుడు నిజంగానే మీ మీదనే కోపం వస్తుంది నాకు. మీరు వెళ్ళండి, మా రూమ్లో ఉండకండి. ఏడుస్తున్నారా? కొంచెం ఇక్కడ చూపించి వెళ్ళండి. పవన్ పిలవాలా? పవన్ ఇవన్నీ తీసి పైన పెట్టేసి విడదు.
ప్రాంక్ చెంబు. It's a prank. ప్రాంక్ చెంబు. Zoom check. అయ్యో నిజంగానే ఏడ్చారా? పిల్లల్ని కాకుండా పెద్దోళ్ళని కూడా ఏడ్పిస్తున్నా మనోహరి. అయ్యో సో ఫ్యూచర్ లో నిసర్గ గౌడ యూట్యూబ్ ఛానల్ లైక్ దట్. అయ్యో మమ్మల్ని తిట్టుకుంటారు అంతే. మేము ఊరికే ప్రాంక్ చేద్దాం నిన్ననే అనుకున్నాం మేము. చూడండి మేము ప్రాంక్ చేస్తే ఏడుస్తున్నారు. మేమిద్దరు గొడవపడ్డాం సార్, అదే ప్రాంక్. అందుకే వీడు రూమ్ నుంచి వెళ్ళిపోమని చెప్పాను. అందుకే ఏడుస్తున్నారు ఆవిడ. చెంబు ఇట్స్ ఓకే. ఎందుకు ఏడుస్తున్నారు ఇప్పుడు? రమణ సార్ చెప్తాను ఇప్పుడు ఏడుస్తే. చెంబు ఎందుకు ఏడుస్తున్నారు అంటే ఏంటి? చెంబు ఏంటి? ఏంటి? రమణ సార్ని పిలుద్దామా? రమణ సార్ని పిలుద్దామా? రమణ సార్ ఉన్నారా? సరే ఇదంతా సూట్ కేసు అంతా లోపల పెట్టు పవన్. పాతకాలంలో హీరోయిన్స్ ఉంటారు కదా. అంతే పెట్టుకో. ఓకేనా? మేము జస్ట్ మేము జస్ట్ ప్రాంక్ చేసాం. ప్లీజ్ ఏడవకండి. మేము నిన్ననే అనుకున్నాం యాక్చువల్లీ రేపు చంబాకి ఇలా ప్రాంక్ చేద్దామని. స్పెషల్ డిస్కషన్ చేసుకొని వచ్చి ఈ రోజు మేము దానికోసం ఇది చూడు ఇక్కడ. సరే రూమ్ నుంచి వెళ్తారా ఎక్కడ ఉంటారా? అవుటా ఇన్నా. సరే ఓకే స్టాప్ క్రైయింగ్. 4.5 నాకు 4.5 నాకు. సరే ఓకే రూమ్ సూట్ కేసు అంతా లోపల పెట్టండి. ఇది కూడా రెడ్ అయింది మీకు నోస్. సూట్ కేసు లోపల పెట్టండి. నోస్ ಮೇಲೆ ಸ್ವಲ್ಪ ఫోకస్ ಮಾಡಿ. నోస్ అయ్యో అయ్యో. మొన్న కోతికి ఎలా చేశారు ఒకసారి చూపించండి. చూపించండి ఒకసారి కోతికి ఎలా చేశారు. చేయండి యాక్షన్ చేయండి. ఎందుకు ఏడుపు వచ్చింది? మిమ్మల్ని ఎందుకు అంటాం? ఓకేనా? ప్రాంక్ జోక్. నన్ను స్లాప్ అల్లి అల్పుడ్ చిన్న ప్రాంక్ చేసాం అంతే ఫ్రెండ్స్. పెద్ద మెయిన్ దోషి అట్ నవ్య రావ్, మెయిన్ కల్ప్రిట్ అదే ఇప్పుడు చూసావా? చేసిందంతా చేసి అమ్మ ముమ్మట్టి అల్లా ముమ్మట్టి రికార్డ్ ಆಗ್ತಾ ಇದೆ. మోహన్ లాల్ కా ఫ్యాన్. సారీ చంబు, లవ్ యూ స్వీట్ అక్క. సారీ చంబు, ఏమనుకోకండి. మీకు తెలుసు కదా. మీకు ఏమనిపించింది? చాలా బాధ అనిపించింది. ఎందుకు? నాకు ఇష్టమైన వాళ్ళు నన్ను ఏదైనా ఒక మాట అనేది తట్టుకోలేదు. ఓకే మళ్ళీ ఇప్పుడు ఏడవకండి. మిమ్మల్ని అలా అంటామా? మేము నిన్ననే ప్లాన్ చేసుకున్నాం యాక్చువల్లీ ఈ మాట. ఓకేనా? సారీ, ఏం ఫీల్ అవ్వకండి. అందరికీ సారీ చెప్పాను నేను ఆల్రెడీ. మీరు నా ఛానల్కి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. మా నవ్యమ్మ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ కూడా చేయండి. బట్ చాలా మంచి అమ్మాయి. నేనే షాక్ అయ్యాను నన్ను అలాగనేసరికి. తట్టుకోలేకపోయాను, ఏడుపు వచ్చేసింది. బట్ మీరు మాత్రం బాధ ప్రాంక్, ఎంత ప్రాంక్. బాయ్.